నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాన్ వృద్ధాశ్రమంలో అనకాం చెందుకు గాను కీర్తిశేషులు శ్రీ మోహన్ ఎమ్మాడి గారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహర్షి లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి కీర్తిశేషులు శ్రీ మోహన్ ఎమ్మాడి గారి కుటుంబ సభ్యులచే కీర్తిశేషులు శ్రీ మోహన్ ఎమ్మాడి గారి జ్ఞాపకార్థంగా, కీర్తిశేషులు శ్రీమతి అనురాధ ఎమ్మాడి గారి జ్ఞాపకార్థంగా మరియు అలాగే ఈరోజు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ మోహన్ ఎమ్మాడి గారికి, కీర్తిశేషులు శ్రీమతి అనురాధ ఎమ్మాడి గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఇరువురి ఆత్మలకు శాంతి కలను కోరుకుంటూ వారికి స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మహాంజలి. కీర్తిశేషులు శ్రీ మోహన్ ఎమ్మాడి సార్ గారికి, కీర్తిశేషులు శ్రీమతి అనురాధ ఎమ్మాడి అమ్మ గారికి వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్తు మహాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనస్తో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పోయిస్తూ అందరి హృదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మలకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మహాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ సిద్ధార్థ్ గారికి, శ్రీమతి రష్మి గారికి, శ్రీ సుధీర్ గారికి, శ్రీమతి సుధీర్ గారికి, శ్రీమతి ఉర్మిళ గారికి, శ్రీ మనోజ్ గారికి, శ్రీమతి షర్మిల గారికి, శ్రీ అన్వర్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి షర్మిల గారికి, శ్రీమతి ఉర్మిళ గారికి, శ్రీమతి రష్మి గారికి, శ్రీమతి సుధీర్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులో లక్ష్మీదేవి దేవులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే కీర్తి చేసి మోహన్ ఎమ్మాడి గారి కుటుంబ సభ్యులందరికీ పవిత్రమైన తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ శుభ సందర్భంగా వారికి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే మీరు ఈ సంవత్సరం ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలా ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు ఆ ముక్కోటి దేవతల దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు విరుస్తున్న తల్లి లాంటి పెంటయ్య సార్కు మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందితో చేపిస్తున్న పెంటయ్య సార్కు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ వారి ఈ సంవత్సరం ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ వారికి అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే పెంటయ్య సార్ మరియు పుష్పలమ్మ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు కీర్తిశేషులు శ్రీ మోహన్ ఎమ్మాడి గారి కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీటు భక్ష్యాలు, అలాగే రైసు, అలాగే సూరకాయ కర్రీ, టమాటా పప్పు, అలాగే సాంబారు
అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, 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 అన్నదాత సుఖీభవ, సుఖీభవ, సుఖీభవ. అన్నదాత సుఖీభవ.